మీ మాట ఏమిటో కొంచెం అయోమయంగా ఉందంటారేమో మీరు. నేను ఒక్క మాట చెప్తాను, బాగా పట్టుకోండి. అన్నీ ప్రభుత్వమే. ఓ గ్రంథాలయం ఉందనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే. ఒక ఏదో మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయం ఉందనుకోండి, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే. ఆఖరికి జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయం కూడా ప్రభుత్వం వారిదే. అన్నీ ప్రభుత్వం వారివైనా రక్షించవలసిన అవసరం వస్తే ఎవరు వస్తారు? ఇంట్లో దొంగలు పడ్డారంటే రక్షించాలంటే ఎవరు వస్తారు? నన్ను ఎవరో ఏదో చెయ్యాలనుకుంటున్నారంటే భయం వేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను రక్షణ కోసం? అన్నీ ప్రభుత్వ శాఖలే అయినా, అన్నీ ప్రభుత్వమే అయినా, ఏమండి మీరు ప్రభుత్వమే కదండి, నిష్కారణంగా ఆయన కొట్టేస్తున్నాడండి నన్ను, నేను బలహీనుడిని, నన్ను రక్షించండి అని చెప్పి నేను తిన్నగా వెళ్ళి ఏదో అంటే ఉప్పు తయారు చేసేటటువంటి ప్రభుత్వ శాఖ వారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇది నా దగ్గరికి వచ్చావు, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళంటారు. రక్షణ అంటే ఎవరు? ఒక్క పోలీసులే చేస్తారు. రక్షక భటవర్గము అని అందుకే పేరు. ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి పేరులోనే అది చేరింది ముందు, రక్షక, రక్షణ వహిస్తాడు అని. ప్రభుత్వము అన్నది కంటికి కనపడదు, ప్రభుత్వాన్ని చూపించండి అంటే కనపడదు. ప్రభుత్వము మీకు చేసే ఉపకారము ద్వారా స్పందన తెలుస్తుంది. అది పోలీసుగా రక్షించినట్లు భగవంతుడు కూడా రక్షణ చెయ్యవలసి వస్తే విష్ణు స్వరూపాన్ని పొందుతాడు. అంటే ఇతర స్వరూపాన్ని పొందడని నా ఉద్దేశ్యం కాదు. రేషన్ కార్డు ఇవ్వడం రక్షణ కాదా అండి అంటే రక్షణే. స్కూల్లో మంచి పాఠాలు చెప్పడం, యూనివర్సిటీలో డాక్టరేట్లు ఇవ్వడం రక్షణ కాదా అండి? వృద్ధిలోకి తీసుకురావడం కాదా అంటే ఖచ్చితంగా రక్షణే. శివుడు రక్షకుడే, జ్ఞానదాత మహేశ్వర, ఆయన యూనివర్సిటీ లాంటివాడు. కానీ శ్రీ మహావిష్ణువు రక్షణ బాధ్యతని స్వీకరిస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఇప్పుడు రక్షించేటటువంటి లక్షణమంతా విష్ణువు యందు ఉంటుంది. అందుకే మీరు అసలు ఏ పేరు పెట్టి పిలవకుండా భగవంతుడిని, ఏమీ పేరు పెట్టి పిలవకుండా హే భగవన్ అన్నారనుకోండి రక్షించమని, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా హే భగవన్ అని పిలిస్తే ఏ రూపంతో భగవంతుడు రావాలో తెలిసే, విష్ణువుగా వచ్చి రక్షించాలి. అది ఆయన నియమం. ఎందుకని అంటే రక్షణ అంటే విష్ణువే. ఎక్కడో కొట్టుకుంటున్నారండి అని ఫోన్ వెళ్ళింది అనుకోండి, అక్కడెక్కడో చాలా ఘోరంగా కొట్టేసుకుంటున్నారండి అని, మమ్మల్ని ఎవరూ పిలవలేదు కదండి అని ఊరుకోకూడదు. అక్కడెక్కడో కొట్టుకుంటున్నారంటే వెళ్ళిపోవాలంతే పోలీసు వాళ్ళు. అలాగే రక్షించాలి అంటే వెళ్ళిపోయేటటువంటి తత్వము దేని యందు ఉంటుంది అంటే విష్ణువు యందు ఉంటుంది. ఇది ఎక్కడ నిరూపణం చేశారంటే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి పిలవలేదు. ఒక పక్క మొసలి ఏనుగు యొక్క కాలు కొరికేస్తోంది, ఓపిక అయిపోయింది, ఇక తాను చచ్చిపోతాడు. ఇప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు రక్షించమని. ఆ పిలవడం శరణాగతి చేశాడు. నేను ఏ ఉపాయం పెట్టుకోను, నువ్వే వచ్చి రక్షించాలన్నాడు. ఏదో పేర్లు ఉన్నాయి ఈశ్వరుడు కూడా. శివ అంటే చటుక్కున పలుకుతాడు ఒక ఆయన, గోవింద అంటే చటుక్కున పలుకుతాడు ఇంకో ఆయన, ఓ సుబ్రహ్మణ్య అంటే పలుకుతాడు ఒక ఆయన. ఆ రూపాలే ఉన్నాయి, రకరకాల రూపాలతో ఉంటాడు. ఈయన పెట్టిన పెద్ద పేచీ ఏమిటంటే అసలు గజేంద్రమోక్షణంలో గజేంద్రుడు ఏ పేరు పెట్టి పిలవలేదు. పెద్ద స్తోత్రం చేశాడు, ఏం తక్కువ స్తోత్రం చేయలేదు, కానీ అందులో ఏ పేరు వాడలేదు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. వ్యాసుడు సంస్కృత భాగవతంలో పిలిచాడు గజేంద్రుడి చేత. ఏ ఒక్క పేరు లేదు, భగవంతుని యొక్క విశేషాల్ని వర్ణిస్తూ పిలిచాడు. ఎవరు రావాలి? 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని పిలుస్తున్నాడని అందరూ చూశారు. ఏదైనా పేరు వాడతాడేమో అని ఆగారు. ఎవ్వరి పేరు వాళ్ళ. పోతన గారు యథాతథంగా అంధీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు నాది మధ్యలుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదం అన్నాడు.
నేను ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరిలో లోకాలు పుట్టాయో, ఎవరి లోకంకి వెళ్ళిపోయాయో, ఎవరిలో ఉండిపోయాయో అదిగో ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరైనా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్నాడు. ఈ లోకాలన్నీ లయమైపోతే చీకటైపోతే వీటికి అన్నిటికీ ఆవల ఎక్కడో ఒక్కడూ కూర్చుని ఉంటాడు. అక్కడ నక్షత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా ఒక్కడు వెలుగుతూ ఉండిపోతాడే వాడు వస్తాడు. ఎవరు రావాలి? ఎవరి పేరు పెట్టి పిలవకపోతే విష్ణువు బయలుదేరాడు. ఎందుకు బయలుదేరడం? మరి ఆయన్ని పిలవలేదుగా, విష్ణోహో అనేం పిలవాలా? విష్ణు సహస్రంలో పేరు పెట్టలేదుగా. అది పోతన గారి భాగవత రహస్యం. ఎప్పుడెప్పుడు రక్షణ కావలసి వచ్చిందో అప్పుడప్పుడు స్థితికారుడిగా పెడతాడు. స్థితికారుడు అన్నమాట అందుకొచ్చింది. సృష్టి స్థితి లయములు అన్నమాట అందుకొచ్చాయి. స్థితి అంటే రక్షణ, నిలబెట్టుట, ఉన్నది ఉంచుట. యోగము రక్షణ, ఇవి రెండూ చెయ్యాలంటే విష్ణు స్వరూపంతో వస్తాడు భగవాన్.